శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 జనవరి నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది. ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు, సహజమే. అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా, అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా. జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము, సంక్రాంతి పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి, 12 రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది, సహజమే కదా. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే పరిశీలన చేసుకోవాలి. రాసుల ప్రకారముగా నేను చెప్తాను. చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి. అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది. కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు, కానీ కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు, మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది. అందుకనే వాళ్ళ లగ్నము వేరు, మీ లగ్నము వేరు ఉంటుంది. అందుకోసమని లగ్నము ఏమిటి, ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి. ఏది ఏమైనా ఈ 2025 సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు, బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి సంగతి అనేది తెలియజేస్తాం. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము. కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా. పరిహారం ఏమిటి అంటే, మీరు ఏ రాశి వాళ్ళైనా సరే 12 రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో, గోవుకు గ్రాసమది ఇస్తారో, అలాగే గోవుకు కాస్త ఈ ఆకుకూరలు లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా గణపతికి విశేషముగా, గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసుపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. ఒకరు మాత్రమే అని కాదు, వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను. ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు ఈ 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను, మీరు వినండి. సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి తిరుగుడు,
తిరిగినా ఫలితం ఒకదాన్ని ఒకసారి బట్టి ఒక చోటికి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరము రావటము, శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటాయి. నరదృష్టి ఉంటుంది, అధిక శ్రమ ఉంటుంది, సమయానికి డబ్బులు చేతికి అందక ఆలోచనలతో సతమతమవ్వడం జరుగుతుంది. మానసికంగా కొంత ఇబ్బందులు, చికాకులు, మానసికమైనటువంటి క్లేశము ఉంటుంది. బంధువుల వలన ఇబ్బందులు ఉంటాయి. లాయర్లకు, రైతులకు, ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. వీళ్ళది యథావిధిగా జరిగేటువంటిది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి. సమయానికి డబ్బు లేకపోయినా కీర్తి ప్రతిష్టలు మాత్రము ఉంటాయి గాక అనుకున్నది సాధించాలి అనేటువంటి తత్వముతో విపరీతముగా తిరుగుతారు. ఎంతో కొంతవరకు సాధించడము కూడా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు కదా, ఉరివే ఫలితాలు ఉండవు అని చెప్పడానికి లేదు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పనిచేయటం అనేటువంటిది ఉంటుంది, చేస్తారుగాక. దైవానుకూలతతో కొంతమంది ఈ రాశి వాళ్ళు బయటపడతారు. అంటే దైవానుకూలం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? మనకు ఏదైనా వాళ్ళ జాతకాల్లో మామూలుగా పరిహారాలు అనేటువంటివి ఉంటే అవి చేసుకుంటే బయటపడడం జరుగుతుంది. సినిమా రంగం వారికి, టీవీ సీరియల్స్ రంగం వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది గాక. విద్యార్థులకు చాలా బాగుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగా ఉంటుంది. ఇది సింహరాశి వాళ్ళ యొక్క పరిస్థితి. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి, మేలు జరుగుతుంది. వాళ్ళు ఉన్నారు, మీ మనస్సుకు మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడైతే గ్రహస్థితులు ఇంకా అద్భుతముగా ఉన్నాయి. ఎన్ని రుణాలు ఉన్నా తీర్చుకోగలుగుతారు. ఎవరు ఏ వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు అంతంతలో ఉంటుంది. కోట్ల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు కోట్లలో రుణాలు, లక్షల వ్యాపారం చేసేటువంటి వాళ్లకు లక్షల్లో రుణాలు, వేలల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్లకు వేలల్లో రుణాలు. ఏ కోట్లల్లో ఉన్న రుణాలు, లక్షల్లో ఉన్న రుణాలు ఎవరైనా సరే, ఎంత చెట్టుకంత గాలి, అందరూ ఎవరెవరు వాళ్ళ శక్తివంచన లేకుండా తీర్చేస్తారుగాక. ఈ సంవత్సరం అంత అత్యద్భుతముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. గృహలాభం ఉన్నది, ధనలాభం ఉన్నది, బంధువుల వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది. మళ్ళీ మీరే కరెక్ట్ అని మీ దగ్గరికి అందరూ వచ్చేటువంటి సమయం ఉన్నది. రుణ విముక్తి ఉన్నది. భూముల వలన చాలా వరకు కలిసి వస్తుంది గాక. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. విపరీత రాజయోగము, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెబితే అది శాసనములాగా పనిచేస్తుంది గాక. అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు. ప్రమోషన్లు రావటము విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగాలు రావటం, అక్కడ స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళు స్థిరపడే విధముగా ఉండటము, అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహయోగము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము, ఉద్యోగము కావాలనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి గాక. ఈ రాశి వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉన్నది. ఆయా అర్హులకు తప్పకుండా వచ్చి తీరుతుంది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరుగే లేదు. ఏదైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ధనలాభము మామూలుగా లేదు. మీరు అనుకున్న దానికంటే 2 3 లాభం వచ్చే విధముగా ఉన్నది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు విపరీతముగా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. పలుకుబడి పెరుగుతుంది అధికారుల దగ్గర. వీళ్ళు ఏమి చెబితే అది సరేలే అనేటువంటి పరిస్థితులకు వస్తున్నారు. సినిమా రంగము వారికి మంచి అవకాశాలు ఉన్నాయి, అవార్డులు పొందుతారుగాక. టీవీ సీరియల్స్లు నటించేటువంటి వాళ్లకు కానీ, కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కళలు
కళలు నేర్చుకున్నటువంటి వాళ్లకు సన్మానాలు సభలు పెట్టి మీ పేరు మారు మోగేటువంటి విధముగా ఉండబోతున్నది. పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, దానికి కావాల్సినటువంటి డబ్బులు మీకు సమకూరుతాయిగాక. గృహ యోగం అనేటువంటిది ఉన్నది. ఎప్పటి నుంచో గృహం కావాలి అని తహతహలాడేటువంటి వాళ్ళు గృహం కొంటారు. అలాగే లోన్లు అప్లై చేయండి. మాకు సివిల్ స్కోర్ లేదు, మాకు లోన్ రాదు అనుకునేటువంటి వాళ్లకు కూడా లోన్లు వచ్చే విధముగా ఉన్నది. మీకు ఎవరో ఒకరి సహకారము అంది తీరుతుంది గాక. ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళందరూ మీరు కావాలి అని మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఇది కన్యారాశి వాళ్ళ యొక్క ఈ సంవత్సరము విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి గాక.